నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు వాడావేడిగా నడుస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ జపాంగుల విషయం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందులోనూ గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూటకో ట్విస్ట్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువ కప్పుకున్న కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకున్న బండ్ల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మళ్ళీ గులాబీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి ట్విస్ట్ ఇచ్చారు. సొంత గూటికి చేరుకున్నారనే లోపే మరో ట్విస్ట్ ఇచ్చారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనసు మార్చుకొని సొంత గూటికి వెళ్లకుండా చేసేందుకు ఆపసోపాలు పడుతుంది. గర్భాపసలో భాగంగా బీఆర్ఎస్లో కొనసాగుతానని ప్రకటించిన గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపి విషయం తెలిసిందే. అయితే సంతృప్తి చెందలేదో ఏమో తెలియదు, కానీ తాజాగా ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకున్నారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి గద్వేల్ ఎమ్మెల్యే చేరుకున్నారు. సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ గర్భాపసి షురూ చేసిందని వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో వలస వచ్చిన ఎమ్మెల్యేలు గోడ దూకకుండా ఉండేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం రోజున చర్చలు జరిపారు. మళ్ళీ ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జంపింగ్ జపాంగ్ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే. 2 రోజుల కిందట అసెంబ్లీ క్యారిడర్లో బండ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపిస్తే పాత పరిచయం కొద్దీ వారితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అందరం కాంగ్రెస్లోనే ఉన్నామని పేర్కొన్నారు అతను. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి అల్పాహారం కూడా చేశారు. ఇక అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరి గౌరవం వారికి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఎమ్మెల్యేలను కలిసినట్టుగా చెప్పారు. మంత్రి జూపల్లి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాత్రం గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల తమ పార్టీలోనే ఉన్నారని చెబుతుంటే, పక్కనే ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం నోరు మెదపకపోవడం కొసమెరుపు. మరి పార్టీలో ఉన్నారా లేదా అని మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేలను ప్రశ్నించగా మౌనం వహించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.